బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ట్రిపుల్ ఐటీ 2026కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియోస్కి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంతవరకు ఈ వీడియో అన్నది రీచ్ అవుతుంది. సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ ట్రిపుల్ ఐటీ 2026 బాసరా అండ్ మహబూబ్ నగర్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అవి ఏంటా అన్నది చూద్దాము. తెలంగాణలో ట్రిపుల్ ఐటీకి సంబంధించి టోటల్గా 2 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఒకటి బాసరా అండ్ సెకండ్ వన్ వచ్చేసి మహబూబ్ నగర్ క్యాంపస్. బాసరాకి సంబంధించి టోటల్గా 1650 సీట్లు అయితే ఉన్నాయి అండ్ అలాగే మహబూబ్ నగర్లో 188 సీట్లు అయితే ఉన్నాయి. దీనికి గాను మే 10వ తేదీతోనే అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయింది. సో ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చూసుకుంటే సుమారుగా 20,000 మంది అయితే తెలంగాణ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో కాంపిటీషన్ అన్నది కొంచెం టఫ్గానే ఉండొచ్చు. సో కాబట్టి మీకు ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎనాలిసిస్ గురించి చెప్తాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎనాలిసిస్ కన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలి. అది ఏంటంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే స్పోర్ట్స్, ఎన్సీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాపర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మే 20వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అందరూ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. మీకు ఏ డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ మేము వెరిఫికేషన్కి పట్టుకెళ్ళాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా మే 20న మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి అందరూ మీరు రెడీగా అయితే ఉండండి, సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకొని. ఇప్పుడు మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాము. దీంట్లో మీకు కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అన్నది నేను క్లియర్గా చెప్తాను. పక్కన కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఓసీ వాళ్ళకి వచ్చేసి 580 to 593 వరకు అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 582 to 587 వరకు ఉండాలి. అండ్ అలాగే ఓబీసీ కేటగిరీస్, ఓబీసీ అంటే 5 కేటగిరీస్ ఉంటాయి కదా, దాంట్లో సబ్ కేటగిరీస్ వాళ్ళకైతే 583 to 588 వరకు ఉండాలి. ఎస్సీ వాళ్ళకి 575 to 580 వరకు ఉండాలి. అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకి 572 to 577 వరకు అయితే ఉండాలి. ఇది ఓన్లీ జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇది ఇట్లానే ఉంటుంది అని నేను పర్ఫెక్ట్గా అయితే చెప్పను. ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అయితే లాస్ట్ ఇయర్ ఇట్లానే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే చెప్తున్నాను. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంది. వాళ్ళకి మీ మార్క్స్తో పాటు ఎడిషనల్గా 24 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 550 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, దానికి ఒక 24 మార్క్స్ అయితే అడిషనల్గా యాడ్ అయ్యి 574 మార్క్స్ అవుతాయి. సో అట్లా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24 మార్క్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఎవరికైతే 550+ మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి, మీకు అడిషనల్గా 24 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 580+ వచ్చిన వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మనకి సీట్స్ చూసుకుంటే అప్రాక్స్గా 1800 సీట్స్ మాత్రమే ఉన్నాయి 2 క్యాంపస్లకి సంబంధించి. కానీ మనకి అప్లై చేసుకున్న వాళ్ళే 20,000 మెంబర్స్ వరకు ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు 550+ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి. అండ్ అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 580 or 585+ వచ్చిన వాళ్ళ వరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పాను. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అన్నది కూడా చెప్పాను. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.